Hi guys, welcome back to my channel SMP Vlog. అది ఎంత చిన్నదైనా సరే వాళ్ళు ఇచ్చేసరికి మనకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అలాగే సిస్టర్ కూడా రియల్‌గా తెలీదు వాళ్ళిద్దరు గిఫ్ట్స్ తీసుకున్నారని. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఇంకా నేనైతే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరి బర్త్‌డే అయినా నాకు అదే అలవాటు. ఎవరి బర్త్‌డే చెప్పినా సరే వాళ్ళకి ఏదో ఒకటి ఒకవేళ లేడీస్ అయితే మామూలుగా తెలిసిన వాళ్ళైతే బ్యాంగిల్స్ ఇవ్వడం, లేకపోతే ఇంకెవరైనా దానికి ఫోటో ఫ్రేమ్ అలా ఇవ్వడం నాకు కూడా అలవాటనమాట. గిఫ్ట్స్ అంటే ఇవ్వడం అలవాటు. అలాగే ఇంకా పిల్లలకు కూడా ఉండాలి అలవాటు. మన రిలేషన్స్‌లో వాళ్ళకి ఎవరికైనా ఫంక్షన్స్, బర్త్‌డేస్ ఏవైనా జరిగినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వడం రావాలి అనే ఉద్దేశంతో నేనైతే పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడొచ్చేసి మేమైతే బయలుదేరిపోయాం ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ గిఫ్ట్స్ ఇంటి దగ్గర పెట్టేశారు. మళ్ళీ రిటర్న్ ఇంటికే వస్తారు కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి అయోధ్య థీమ్‌తో ఎగ్జిబిషన్ పెట్టారు కదా వినాయకుడిది. అది చూడడానికైతే వెళ్తున్నాము. లైట్స్ టైప్ ఉన్నాయి. ఆ సెట్టింగ్ బాగుంది. అయోధ్య టైప్ సెట్టింగ్ అనేది సూపర్ ఉంది. అండ్ చూడటానికి వెళ్ళొచ్చు అది చూడటానికి అయితే. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడైతే ఫొటోస్ కోసం మేము ఎన్ని పాటలు పాడుతున్నామంటే బ్లాక్ వస్తుంది. ఏ మొబైల్తో తీసినా కూడా బ్లాకే వస్తుంది. సిస్టరు, చెల్లి వాళ్ళ ఆయన చిన్ను వాళ్ళ ముగ్గురు వచ్చేసి ఒక బైక్ మీద వచ్చేసారు. నేను జస్సు మా హస్బెండ్ ఒక బైక్ మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. ఒక 2 బైక్స్ కాబట్టి అన్నీ ఒకే ఒకే టైంలో కవర్ చేసేయచ్చు అన్నట్టు బైక్ అయితే బెటర్ కదా. ఒకవేళ ఆటో వెళ్దాం అనుకోండి, ఇక్కడ దిగి అక్కడ దిగాలంటే నాకు చాలా చిరాకు వస్తుంది. బట్ కొన్ని టైమ్స్లో తప్పదు వెళ్ళాలి. ఈరోజు అంటే ఖాళీ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ముందుగానే ప్రిపేర్ చేసాము ఈరోజు బయటకు వెళ్దామని చెప్పేసి. ఇంక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఎలాగో తన బర్త్డే కాబట్టి తను ఎలాగో రెడీగానే ఉన్నారు. మా హస్బెండ్కి వచ్చేసి ముందుగానే చెప్పాను ఇలా బర్త్డే ఉంది వెళ్ళాలి అని చెప్పేసి. తను కూడా ఓకే చెప్పారు. ఇంక ఇది వచ్చేసి చూసారా షాప్స్ అన్నీని. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ కొంచెం కొంచెం మాకు నచ్చేవే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆదివాసీ ఎయిర్ ఆయిల్ అనమాట చూపిస్తున్నారు అతను. మన ఇక్కడ వచ్చేసి స్ప్రేస్ అనమాట. స్ప్రేస్, సెంట్ బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు. బాగానే ఉన్నాయి రేట్స్ అవిని. మేము ఒక సెంట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నాకు ఈ స్మెల్స్ ఏవి నచ్చవు. సెంట్ స్మెల్ అది నచ్చదనమాట. ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి కావాలి కాబట్టి వాళ్ళ కోసం వచ్చేసి ఒక సెంట్ అయితే ఒక్కటే తీసుకున్నా. అంటే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. బట్ బాగుంది. ఇంటికి వచ్చి యూజ్ చేశారు కదా బాగుంది. ఇదిగోండి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా. 200 ఎంతో చెప్పారు. రేట్ కూడా బాగానే ఉంది 200కి. అన్నీ స్మెల్ చూపిస్తున్నారు. నాకు ఏ స్మెల్ నచ్చలే. మా హస్బెండ్ వచ్చేసి 2 తీసుకోమని చెప్పారు. నాకొకటి పిల్లలకి ఒకటి మా హస్బెండ్కి అనేసి. నేనైతే ఒక్కటే తీసుకున్నా. ఎందుకంటే నేను ఓన్లీ ఫాగే యూజ్ చేస్తాను అనమాట. అదే నాకు స్మెల్ ఇష్టం. ఇది ఏది నచ్చదు అనమాట. అందుకని వాళ్ళ కోసమైనా గ్రీన్ సెంట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని అయితే కొంచెం ముందుకెళ్ళి ఇంకేం షాప్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాము. మిగతావన్నీ నార్మలే. సెంట్స్ ఒకటి బాగున్నాయి. స్ప్రేస్ అవి ఉన్నాయి కదా, ఇది బాగుంది. అండ్ కొత్తగా పెట్టింది ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఒకటి పెట్టున్నారు. అది బాగుంది. అండ్ యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, అది అనమాట ఆదివాసీ హెయిర్ ఆయిల్. యూట్యూబర్స్ అందరూ చాలామంది ప్రమోషన్కి అయితే వెళ్ళారు కదా. ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే ఇక్కడ పెట్టేశారు. చాలామంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మాడుగుల హల్వా అనమాట. ఇది వచ్చేసి మేము అరకులో కూడా తీసుకున్నాము. మా హస్బెండ్కి పిల్లలకి ఇది ఇష్టము. నాకు అంతగా ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తీసుకోమని చెప్పారు హల్వా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే తీసుకున్నాము. అక్కడ మన అరకులో తీసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి పావు కిలో 160, 170 ఉంది. ఇక్కడ వచ్చేసి 200.
100 అన్నారు, బట్ ఇక్కడికి వచ్చే కాస్ట్ తగ్గించారు 1300. అండ్ షాంపూ కూడా యూజ్ చేయాలి, 6 మంత్స్ యూజ్ చేయాలంట, హెయిర్ బాగా పెరుగుతుంది 6 మంత్లో అన్నారు. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు అంటే మనకి ఉన్నది ఊడిపోతే ప్రాబ్లం కదా అని చెప్పేసి నా ఒపీనియను. ఇష్టం ఉండే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కొంతమందికి పెరుగుతుందని చెప్పచ్చు. బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా నేనైతే తీసుకోలేదు. జస్ట్ చూసాం అంతే వెళ్ళేసి. హెయిర్ వాళ్ళ సేల్ చేస్తున్న వాళ్ళకి మాత్రం హెయిర్ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బయటకైతే ఇంకా ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయి, ఇంకా ఏ షాప్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేక అక్కడతో ఆగిపోయాము. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ పెట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము, తింటున్నాం అనమాట. ఫొటోస్ అవి దిగాము, ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నాం, బట్ బ్లాకే వస్తుంది. సిస్టర్ బర్త్డే డ్రెస్ అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, ఇదే అనమాట. నాకు చాలా చాలా నచ్చింది అనమాట డ్రెస్ అయితే. సిస్టర్ కంటే ఎక్కువ నాకే నచ్చిన డ్రెస్. తను ఈ డ్రెస్ చూడగానే తనకు చెప్పాను, ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, నేను తీసుకుందాం అనుకున్నా, బట్ తనకు వచ్చేసి బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కాబట్టి తనకు తీసుకోమని చెప్పాను ఈ డ్రెస్సు. నేను పర్పుల్ తీసుకున్నాను అనమాట, వైలెట్ టైప్. తిను వచ్చేసి పర్పుల్ తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ డ్రెస్సు నాకు చాలా బాగా నచ్చింది. డ్రెస్ ఎలా ఉందండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ నేను బీచ్ రోడ్లో చాలా టైమ్స్ తీసుకున్నా, యూజ్ చేయట్లేదు, ఆ సౌండ్ డిఫరెంట్ వస్తుందని చెప్పేసి ఇంకా అయిపోయింది, ఇంకా ఏమి చూడలేదు, వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ. అండ్ ఇదే బ్లాగ్ అనమాట. ఇంకా సెకండ్ పార్ట్ అయితే రేపు పెడతాను. బీచ్కి వెళ్ళాము అండ్ డిన్నర్కి వెళ్ళాము కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఓకేనా. ఈ వీడియో ఫుల్గా చూడండి, చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్ బాయ్.